పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పడావు పడ్డాయంటూ గులాబీ నేతలు సమరభేరి మోగిస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని ప్రాజెక్టులను మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సందర్శించనున్నారు. రేపు ఉదయం జూరాల ప్రాజెక్టు సందర్శించిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన నార్లాపూర్ పంప్ హౌస్ రిజర్వాయర్, వట్టెం పంప్ హౌస్, కరివెన రిజర్వాయర్లను సందర్శించనున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాకెట్ వేగంతో దూసుకుపోయిన సాగునీటి రంగం 2 ఏళ్ల రేవంత్ పాలనలో కుసించి చేసింది. పాలమూరు ప్రాజెక్టు పనులు చేయకుండా పడావు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని సందర్శించిన తర్వాత బీఆర్ఎస్ నేతలు ఎండగట్టనున్నారు.